తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు కొనసాగుతున్నాయి. వీఐపీ సేవలో తరించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశికి భారీగా తరలివచ్చారు వీఐపీలు. 6,800 మంది వీఐపీలకు దర్శనం కల్పించడంతో సామాన్య భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవాళ రెండో రోజు కూడా కేవలం లక్కీ డిప్ ద్వారా టోకెన్స్ పొందిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. నిన్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా సాగా ఇవాళ వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. సో 6,800 మంది వీఐపీలు, మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి? ఎన్ని గంటల తరబడి వాళ్ళు వేచి చూడాలి? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా వీఐపీలు తాకిడి తిరుమలకు పెరిగింది. దాదాపు నిన్న 5,000 ఇవ్వాల్సిన వీఐపీ దర్శనాల టికెట్లు 6,800కు పెరగడంతో ఇటు ఎవరైతే ఆన్లైన్లో ముందస్తుగా లక్కీ ద్వారా టికెట్లు పొందారో వైకుంఠ ద్వార దర్శనం కోసం వారు మరింత సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం 1:25 ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటగా వీఐపీలకి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని వైకుంఠ ద్వార దర్శనం చేయించారు. 1:25 నుంచి దాదాపు 7:10 వరకు కూడా ఈ వీఐపీ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 5 గంటలకి సామాన్య భక్తులకి ప్రారంభిస్తామని చెప్పిన టీటీడీ 5 గంటలకు కాదు కదా, దాదాపు 6 గంటలకు కాదు కదా, 7:20 నుంచి సామాన్య భక్తులకి సర్వదర్శనంలో అనుమతించి వైకుంఠ ద్వార దర్శనం చేయించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న స్వర్ణరథంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తే నేడు ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. మరోపక్క భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం ముందున్నాం. ఇక్కడ ద్వాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే అంశాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయం ముందు ప్రస్తుతం మనం ఉన్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు టీటీడీ చేయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ 10 రోజులకు సంబంధించి టీటీడీ అనేక ఏర్పాట్లు చేస్తుంది. శ్రీవారి ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దింది. వివిధ రకాల పుష్పాలు, పత్రాలు, అదేవిధంగా వివిధ రకాల ఆకృతులతో, దేవతామూర్తులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా 67,000 మంది భక్తులు నిన్న ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దాదాపు 2,25,00,000 నిన్న భక్తుల ద్వారా కానుకలు సమర్పించడం ద్వారా ఉండి ఆదాయం లభించింది. అదేవిధంగా దాదాపు అనేక మంది కూడా తలనీలాలు సమర్పించారు. నేడు ద్వాదశి వేకువజామున ఈరోజు ధనుర్మాస కైంకర్యాల అనంతరం మొదటగా సామాన్య భక్తులకి దర్శనం చేయించారు. అనంతరం 5 గంటలకి వీఐపీ దర్శనం ప్రారంభమైంది. వీఐపీ దర్శనం అనంతరం ప్రస్తుతం మళ్ళీ సామాన్య భక్తులు ఎవరైతే ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందారో ఆ భక్తులందరూ కూడా ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆలయం లోపలికి వెళ్తున్న మహాద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ప్రతి భక్తుడు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని కూడా తప్పిస్తూ ఉంటారు. అలాంటి భక్తుల్లో ఇక్కడ అనేక మంది కూడా భక్తులు వస్తున్నారు. మరి నిన్న మనం చూసినట్లయితే టీటీడీ అనే వీఐపీల సేవలో తరించింది. దాదాపు 6,800 మంది వీఐపీలు తరలిరాగా ఇందులో తెలంగాణకు సంబంధించి కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, అతిథి స్థాయిలో తిరుమల చేరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సినీ నటులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, భారీ స్థాయిలో తిరుమలకు వచ్చి సోమవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా రేపటి వరకు కూడా ఎవరైతే ఆన్లైన్లో లక్కీ డిప్ పొందారో వాళ్ళకే వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తుంది. అదేవిధంగా 2వ తారీఖు నుంచి ఎవరైతే సామాన్య భక్తులు అంటే టికెట్ లేకుండా కూడా ఉన్న ప్రతి భక్తుడికి కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి టీటీడీ అన్ని సన్నద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.